టుడే టాపిక్ ఈస్ లిక్విడిటీ. ఈ లిక్విడిటీ కాన్సెప్ట్ అనేది ట్రేడింగ్‌లో ఎవ్వరైనా ట్రేడర్ అవ్వాలంటే ఈ లిక్విడిటీ కాన్సెప్ట్‌లో మాస్టర్ అయి ఉండాలి. అంత ఇంపార్టెంట్. ఈ లిక్విడిటీని నేను ఎస్ఎంసీలో అంటే బేస్ చేసి చెప్తాను కాబట్టి మీరు లాస్ట్ ఎపిసోడ్స్ చూడకపోతే లాస్ట్ ఎపిసోడ్ చూసి రండి. చూసిన వాళ్ళు కంటిన్యూ చేయండి. ఆల్సో ఈ వీడియోలో నేను అంటే నాకు హెవీగా వచ్చిన కామెంట్స్ ఏందంటే లాట్ ఆఫ్ కామెంట్స్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి. అంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు ఇప్పుడు ఎస్ఎంసీని ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి. మనం ఒక ఎంట్రీ తీసుకోవాలంటే ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి. అంటే నేను టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసే అనాలిసిస్ కూడా ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి. నాకు వస్తున్న దీని మీద కూడా నేను వీడియో ఎండింగ్‌లో క్లారిటీ ఇస్తాను. సో, మన టాపిక్ వస్తే లిక్విడిటీ. అసలు లిక్విడిటీ అంటే ఏంది? లిక్విడిటీ అంటే ఇట్స్ నథింగ్ బట్ స్టాప్ లాస్ జోన్స్. స్టాప్ లాస్ జోన్స్ అంటే మీరు గమనిస్తే అంటే మీరు ఏదో ఒక బేస్ మీద ఎంట్రీ తీసుకున్నారు. ఎస్ఎంసీ, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్ ఏదో ఒకటి ఇండికేటర్ బేస్ మీద మీరు ఒక ఎంట్రీ తీసుకున్నప్పుడు మీరు గమనిస్తే మీరు ఒక స్టాప్ లాస్ పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్ 30లో ఎంటర్ అయ్యి 20లో స్టాప్ లాస్ పెట్టినప్పుడు మార్కెట్ అనేది మన స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత అంటే మనం ఏదైతే మనం స్టాప్ లాస్ పెట్టామో ఆ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మన టార్గెట్ అనేది అచీవ్ అయ్యిద్ది. ఇది చాలా సార్లు మీకు అయి ఉండిద్ది. ఇది ఎందుకు అయ్యిద్ది? ఇది లిక్విడిటీ వల్ల అయ్యిద్ది. ఈ లిక్విడిటీలో మెయిన్ టాపిక్స్ చాలా ఉన్నాయి. ఈ మొత్తం కవర్ చేస్తాను నేను. పర్ఫెక్ట్ పాయింట్ టు పాయింట్ లిక్విడిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి లిక్విడిటీ మీదే 4 ఎపిసోడ్స్ పడతాయి. సో, నేను ఈ వీడియోలోనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, కొంచెం జాగ్రత్తగా వినండి. ఫస్ట్ థింగ్ లిక్విడిటీ అంటే ఒక బయ్యర్ బై చేస్తే, ఒక సెల్లర్ సెల్ చేస్తేనే మనకు అక్కడికే ఒక పొజిషన్ అనేది అయ్యిద్ది. ఒక ఆర్డర్ అనేది ప్లేస్ అయ్యిద్ది. ఒక బయ్యర్ బై చేస్తే, ఒక సెల్లర్ సెల్ చేస్తేనే. ఇక్కడ మీకు ఒకళ్ళకి ప్రాఫిట్ వస్తేనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10కి బై చేసి నేను 5కి అమ్ముదాం అనుకుంటున్నాను. వేరే అతను 5కి బై చేద్దాం అనుకుంటున్నాడు. ఇక్కడ ఒకళ్ళకి లాస్ వచ్చి ఒకళ్ళకి ప్రాఫిట్ వస్తేనే అక్కడ మనకి ట్రాన్సాక్షన్ అయ్యిద్ది. ఓకేనా? ఇంకొకటి ఏందంటే ఎవరైతే లాస్ ఉన్నారు కదా! ఎవరైతే లాస్ అవుతారో వాళ్ళ లాస్ మనీ అనేది అక్కడ మనకి యాడింగ్ లిక్విడిటీ ఫార్మ్ అయ్యిద్ది. అర్థం చేసుకోవడం కాంప్లికేటెడ్‌గా ఉండిద్ది. మీకు ఫర్దర్‌గా అర్థమవుతా ఉండిద్ది. ఫస్ట్ లిక్విడిటీ కాన్సెప్ట్‌లో బేసిక్స్ చెప్తాను. అంటే అందరికీ తెలుసు లిక్విడిటీ బేసిక్స్. బట్ చెప్పాలి కాబట్టి చెప్తాను ఫాస్ట్‌గా. దీంట్లో ఈక్వల్ హై, ఈక్వల్ లోస్ లిక్విడిటీ ఉండిద్ది. స్వింగ్ హై, స్వింగ్ లో లిక్విడిటీస్ ఉండిద్ది. అంటే సింపుల్‌గా నేను ఫస్ట్ ఒకటి డీప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీరు అన్నిటిని అర్థం చేసుకోండి. ఇక్కడ ఈక్వల్ హై, ఈక్వల్ లోస్‌గా ప్రైస్ మూవ్ అయినప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ ఇది డబుల్ టాప్ ప్యాటర్న్ అంటారు. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ సెల్లింగ్ చేస్తారు. అంటే ఇక్కడ సెల్ చేస్తారు. మార్కెట్ ఇక్కడి నుంచి కిందకి వెళ్ళిద్దని ప్రైస్. ఇక్కడ ఏం జరిగిద్దంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ స్టాప్ లాసెస్ ఉంటాయో ప్రైస్ ఏం చేసిద్ది? ప్రైస్ అనేది ఇక్కడ స్టాప్ లాస్ ఇక్కడ మీరు 2 పాయింట్స్ అర్థం చేసుకోవాలి. ప్రైస్ అనేది ఇక్కడ స్టాప్ లాస్‌ని హిట్ చేసిద్ది. ఏవైతే ఇక్కడ స్టాప్ లాస్ ఉన్నాయో ఇది లిక్విడిటీ. అలాగే ఎవరైతే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత అంటే ఇది బ్రేక్అవుట్ అని ఎంటర్ అవ్వడానికి అంటే మార్కెట్ ప్రీ ఆర్డర్స్ పెట్టుకుంటారు. అంటే బ్రేక్ అయిన తర్వాత ఆర్డర్స్ పెట్టుకుంటారో వాళ్ళ ఆర్డర్స్‌ని ట్రిగ్గర్ చేసి వాళ్ళ స్టాప్ లాస్‌ని తీసుకుంటూ మార్కెట్ అనేది కిందకెళ్ళిద్ది. ఓకేనా? పాయింట్ అనేది అర్థమైందా మీకు ఇక్కడ? నెక్స్ట్ స్వింగ్ హై అండ్ స్వింగ్ లోస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది అప్ ట్రెండ్‌లో పోతుంది అనుకుందాం. ప్రైస్ అప్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు ఇక్కడ డౌన్ సైడ్ లిక్విడిటీ అనేది గ్రాప్ అయింది ఇక్కడ. ఇక్కడ డౌన్ సైడ్ లిక్విడిటీ అనేది గ్రాప్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ 90% రిటైల్ ట్రేడర్స్ అండ్ స్మాల్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే చేంజ్ అయింది. అంటే చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిందని చెప్పి ఇక్కడ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడ బట్ ప్రైస్ ఏమైందంటే అంటే బిగ్ ప్లేయర్స్ ఇక్కడ ఏదైతే ఎస్ఎల్స్ ఉన్నాయో అవన్నీ లిక్విడిటీగా కన్వర్ట్ చేసుకొని అలాగే ఇక్కడ ఎవరైతే బ్రేక్ అయితే సెల్ చేద్దాం అనుకున్నారో వాళ్ళ ఆర్డర్స్ కూడా ట్రిగర్ అయ్యి వాళ్ళ స్టాప్ లాస్ని తీసుకొని ప్రైస్ అనేది పైకి వెళ్ళిద్ది. ఇది స్వింగ్ హై, స్వింగ్ లోస్లో అయింది. ఓకేనా? ఇది కూడా అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్ ఎక్స్టర్నల్ లిక్విడిటీ, ఇంటర్నల్ లిక్విడిటీ. అసలు మెయిన్ ఎక్స్టర్నల్ లిక్విడిటీ అంటే ఏంది? ఇంటర్నల్ లిక్విడిటీ అనేది ఏంది? అంటే మన ఎస్ఎంసీలో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజు సో, మనకి ఇదొచ్చేసి ఐడియం
ఇది వచ్చేసి బాస్. ఇది బాస్. ఓకేనా? ఇక్కడ మనకి హైయర్ హై, హైయర్ లో అనేవి ఇక్కడ ఉంటాయి పాయింట్స్. ఓకేనా? ఇప్పుడు మనకి దీంట్లో ఎక్స్టర్నల్ లిక్విడిటీ ఏంది? ఇంటర్నల్ లిక్విడిటీ ఏది? ఇక్కడ ఏవైతే హైయర్ లోస్ ఉంటాయో, హైయర్ లోస్ పాయింట్స్ ఉంటాయో ఇవి ఎక్స్టర్నల్ లిక్విడిటీ గ్రాపింగ్ అంటారు. ఇది ఏదైతే చాక్ పాయింట్ ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఇలా వచ్చింది, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయింది, ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ లిక్విడిటీ. ఈ హైయర్ హై అండ్ హైయర్ లోస్ మధ్యలో ఏదైతే అయిద్దో ఇది వచ్చేసి ఇంటర్నల్ లిక్విడిటీ. ఇక్కడ ఏవైతే లిక్విడిటీ గ్రాప్ అవుతాయో సీప్ అవుతాయో ఇది ఇంటర్నల్ లిక్విడిటీ. ఈ స్వింగ్స్ అన్నీ ఇంటర్నల్ లిక్విడిటీ. ఏవైతే ఈ మెయిన్ హైయర్ హై, లోయర్ హై ఈ పాయింట్స్లో ఉంటాయో ఇవి ఎక్స్టర్నల్ లిక్విడిటీ. ఓకేనా? మీకు ఇప్పుడు ఎక్స్టర్నల్ లిక్విడిటీ, ఇంటర్నల్ లిక్విడిటీ అంటే ఏందో అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్వింగ్లో ఇంటర్నల్ స్ట్రక్చర్. అర్థం కాకపోయినా లాస్ట్లో మీకు అర్థమైద్ది. ఫస్ట్ వినండి. ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక పెద్ద మూవ్ అనేది ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఇక్కడ ఎంత పెద్ద మూవ్ అనేది ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎంత పెద్ద మూవ్ అనేది ఇక్కడ ఎందుకు వచ్చింది? మీరు ఇక్కడ గమనిస్తే ఇది మనకు ఒక సపోర్ట్ జోన్ ఆర్ ఆర్డర్ బ్లాక్ అనుకుందాం. ఇక్కడ మీరు లిక్విడిటీని ఎలా మెజర్ చేయాలంటే ఇక్కడ ఏదైతే లిక్విడిటీ స్వీప్ అవ్వలేదో, ఆ ఏరియాస్ని మనం మార్క్ చేసుకోవాలి ఫస్ట్. సారీ, ఇది ఉండదు. ఆ ఏరియాస్ని మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మనం. అదే ఏరియాస్లో ఎంతైతే మనకి లిక్విడిటీ స్వీప్ అవ్వాలో అంత మనకి డిమాండ్ వచ్చేసి అక్కడి నుంచి మనకి ప్రైస్ అనేది రివర్సల్ అయింది. ఓకేనా? ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉందో ఇది వచ్చేసి ఒక్క స్వింగ్లో అయింది. ఇది హైయర్లో కాదు, ఇవన్నీ ఒక్క స్వింగ్లో జరిగే ఇంటర్నల్ లిక్విడిటీ గ్రాపింగ్ గురించి చెప్తున్నాను నేను. ఇక్కడ ఏదైతే ఈ మొత్తం అయింది మెజర్ చేసి మనం ఏదైతే డిమాండ్ కనిపెట్టామో అది వచ్చేసి మనకి ఒక్క స్వింగ్లో ఇక్కడ అయ్యే అంత ఇంటర్నల్ స్ట్రక్చర్ మొత్తం నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఇప్పుడు మీకు ఇంటర్నల్ లిక్విడిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా అర్థమైంది. ఇప్పుడు మీకు ఎక్స్టర్నల్ లిక్విడిటీ గురించి చెప్తాను. ఎక్స్టర్నల్ లిక్విడిటీలో నేను 3rd ఎపిసోడ్లోనూ 4th ఎపిసోడ్లోనూ ఆర్డర్ ఫ్లో గురించి చెప్పాను. ఆర్డర్ ఫ్లో అనేది మనం ఎలా చూస్తాం? ఏదైతే సెల్లింగ్ ఏరియా ఉందో అది మనం ఒక ఆర్డర్ ఫ్లోలో చూస్తాం. ఈ ఆర్డర్ ఫ్లో ఇది ఒక ఆర్డర్ ఫ్లో. ఇప్పుడు మనం ఏ ఆర్డర్ ఫ్లో అయితే ట్యాప్ అవ్వలేదో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ ఫ్లో ట్యాప్ అవ్వాల, సో ప్రైస్ అనేది ఇక్కడ దాకా వచ్చి మనం ఏదైతే ఈ ఆర్డర్ ఫ్లో ముందు నుంచి లిక్విడిటీ స్వీప్ అవ్వలేదో దీన్ని మెజర్ చేసి మనం ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టినప్పుడు ప్రైస్ అనేది మనకి ఎంత రివర్సల్ వచ్చింది అనేది కూడా మనకి అర్థమైంది, ఎక్కడి నుంచి రివర్సల్ వచ్చిందని కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్డర్ ఫ్లో అనేది ఇక్కడ ట్యాప్ అయింది. ఈ ఆర్డర్ ఫ్లో అనేది ట్యాప్ అయినప్పుడు ఇక్కడ ప్రైస్ అనేది ఇక్కడి నుంచే మనకి రీట్రేస్ అయింది. సో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ లిక్విడిటీ అనేది మనకి లేదు, తక్కువ ఉంది లిక్విడిటీ స్వీప్ అనేది. ఈ లిక్విడిటీ స్వీప్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇంటర్నల్ లిక్విడిటీ కనుక చేసుకుంటా వెళ్తే ప్రైస్ అనేది మళ్ళీ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అర్థమైందా మీకు? ఇక్కడ మీరు ఎక్స్టర్నల్ లిక్విడిటీ చూసేటప్పుడు మీకు ఆర్డర్ ఫ్లోస్, ఆర్డర్ బ్లాక్ అనేవి ఇంపార్టెంట్. ఈ వీడియోలో మీకు లిక్విడిటీ గురించి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది, బట్ అడ్వాన్స్గా మీరు వెళ్ళలేకపోవచ్చు. అడ్వాన్స్గా నేను చెప్పలేదు అంటే నెక్స్ట్ సిరీస్లో మీకు అడ్వాన్స్గా వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే అడ్వాన్స్ లిక్విడిటీ మనం నేర్చుకునేటప్పుడు మనకి నెక్సస్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ అనేది వచ్చి ఉండాలి. ఈ నెక్సస్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ ప్లస్ లిక్విడిటీని మనం యాడ్ చేసినప్పుడు మనకి ప్రైస్ అనేది
బ్రేక్ అయిద్దా, ఎంత సప్లై వచ్చిద్ది, చాక్ వచ్చిద్దా, బాస్ వచ్చిద్దా, ఎంత బాస్ ఎంత చాక్ అనేది, అంటే ఎక్కడి నుంచి రివర్సల్ అయింది, ఎక్కడ ఆర్డర్స్ అనేవి మనం కనిపెట్టవచ్చు. అంటే రివర్సల్ అయిద్దా లేదా అనేది ఆ పాయింట్ దగ్గర మనం నెక్సెస్ క్యాండలిస్టిక్ ప్యాటర్న్ యూస్ చేస్తాం కాబట్టి మనకి ఐడెంటిఫై చేయొచ్చు. ఇది మీకు నెక్స్ట్ సిరీస్లో అర్థమైద్ది. నెక్స్ట్ నేను ఒక డౌట్ క్లారిఫై చేస్తాను అన్నాడు, టైం ఫ్రేమ్. ఇప్పుడు టైం ఫ్రేమ్ అంటున్నారు అందరూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది మనకి 1 అవర్ టైం ఫ్రేమ్ అనుకుందాం. 1 అవర్ క్యాండిల్, ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్. ఇది మనకి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇక్కడ 1 అవర్ అప్ ట్రెండ్ ఉంది, గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. ఇక్కడ 1 అవర్ అప్ ట్రెండ్ ఉంది, ఇక్కడ 15 మినిట్స్ అప్ ట్రెండ్ ఉంది. సో మీరు 1 అవర్ టైం ఫ్రేమ్లో కనుక ఎస్ఎంసి అప్లై చేసి, అంటే ఆర్డర్ బ్లాక్ ఇవన్నీ ఫైండ్ చేసినప్పుడు మీ స్టాప్ లాస్ అనేది ఎలా ఉండిద్ది అంటే ఇలా ఉండిద్ది స్టాప్ లాస్ అనేది. అదే మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కనుక, అంటే 15 మినిట్స్, 5 మినిట్స్, 1 మినిట్ ఈ టైం ఫ్రేమ్లో కనుక మీరు అంటే ఇది మొత్తాన్ని అప్లై చేస్తే అప్పుడు మీ స్టాప్ లాస్ అనేది ఇలా ఉండిద్ది. సో మీరు ఎంత అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేయాలి, తక్కువ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేసి ఎంట్రీ తీసుకోవాలి. హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం అనాలిసిస్ చేసి తక్కువ టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకొని తక్కువ టైం ఫ్రేమ్లోనే మనం ఇవన్నీ కనిపెట్టి ఎంట్రీ తీసుకోవాలి. ఆల్సో మీకు 1 రేంజెస్, 1-2 రేంజెస్ కూడా ఉంటాయి. ఇవి మీకు నెక్స్ట్ సిరీస్లో వస్తాయి. ఇవి కూడా ఇంపార్టెంట్. అంటే ప్రైస్ బ్రేక్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది, ఎన్ని క్యాండిల్స్ తీసుకుంది, ఇవన్నీ దీంట్లో టాపిక్లో వస్తాయి. ఇవన్నీ నెక్స్ట్ సిరీస్లో చెప్తాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు ఇక్కడ బాటన్ ఉండిద్ది, పిన్ చేసి పెట్టాను. ఏమైనా డౌట్స్ ఉంటే దానికి మెసేజ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.